గురుగారు, దేవతామూర్తుల శిరస్సున చంద్రవంక అనేది అలంకారంగా మనకి శోభిల్లుతూ కనిపిస్తుంది. అయితే ఇది పూర్ణ చంద్రబింబాకృతి కాకుండా చంద్రరేఖగా మాత్రమే ఎందుకని నెలకొని ఉంటుంది? మనం శివుడి యొక్క శిరస్సు మీద చూసిన, కొండకుచో అమ్మవారి యొక్క శిరస్సు మీద చూసిన చంద్రరేఖ మనకు కనిపిస్తుంది. అంటే విదియనాటి చంద్రుడు, ఆ విదియనాటి చంద్రరేఖే ఈ దేవతామూర్తుల శిరస్సు మీద ఉంటుంది. ఇక్కడ మనకి ప్రశ్న ఏంటంటే, ఆ చంద్రరేఖ మాత్రమే ఎందుకు కనిపిస్తుంది, పూర్ణ చంద్రబింబం ఎందుకు కనిపించదు అని మనకి ప్రశ్న. దీనికి పెద్దవాళ్ళు ఏమని జవాబు చెప్పారంటే, ఆ విదియనాటి చంద్రుడు ఆశారేఖ. అంటే భక్తులారా, నన్ను గనక మీరు గనక చక్కగా నిష్టగా గనక అర్చిస్తే, ఈ చంద్రుడు కనుక ఇవాల్టి రోజు నుంచి ఏ రకంగా పెరిగి పెరిగి పౌర్ణమి నాటికి నిండుతనాన్ని సంతరించుకుంటాడో, ఆ రకంగానే మీ జీవితంలో కష్టాలని తొలగించి మీ జీవితంలో పూర్ణత్వాన్ని నేను అనుగ్రహిస్తాను అని ఆ దైవం చెబుతోందా అన్నట్లుగా దానికి ప్రతీకాత్మకంగా చంద్రరేఖ పెట్టారు. ఇది ఒక సమన్వయం పెద్దవాళ్ళు చెప్పింది. రెండో సమన్వయం ఏంటంటే, శివుడికి కాలాంతకుడు అని ఒక పేరు. అంటే మిగతా వాళ్ళందరూ కాలానుగుణంగా ఉండేటువంటి దైవాలు, మానవులమైనటువంటి మనం కూడా కాలానుగుణంగా ఉండేటువంటి వాళ్ళం. కానీ కాలాన్నే తన అదుపులో పెట్టుకున్నటువంటి వాడు పరమశివుడు. అందువల్ల కాలానికి ఇక్కడ ప్రతీక చంద్రరేఖ. అంటే మీరు ఎవరైతే కాలానికి బద్ధులై ఉన్నారు మీరంతా, కానీ కాలం నేను చెప్పినట్టు వింటుంది, అందువల్లే కాలాన్ని నేను శిరస్సు మీద ధరించాను అని చెప్పటానికి అన్నట్లుగా చంద్రరేఖని పరమశివుడు లేదా అమ్మవారు శిరస్సున ధరిస్తారు. కాబట్టి పూర్ణ చంద్రబింబం కాకుండా చంద్రరేఖ మాత్రమే ఎందుకు ధరిస్తారు అని అంటే, ఇంకొక మూడో సమన్వయం ఏం చెప్పారంటే, చంద్రుడు మనస్సుకి ప్రతీక. కాబట్టి ఓ భక్తులారా, మీరు గనక నన్ను నిష్టగా గనక జపిస్తే మీ మనస్సుల్లో కలిగేటువంటి ఆందోళనలు వాటన్నింటినీ కూడా ఉపశమింపచేసి మీకు శాంతాన్ని నేను అనుగ్రహిస్తాను. అందువల్ల ఈ విదియనాటి చంద్రరేఖను నేను శిరస్సు మీద ధరించాను అని శివుడు మనకి తెలియచేస్తున్నట్లుగా శివపురాణంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యాఖ్యానం ఉంది. చంద్రాననార్థ దేహాయ చంద్రాంశు శితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః. అటువంటి చంద్రరేఖని నెత్తి మీద ధరించినటువంటి ఆ అర్ధనారీశ్వరుడు మనందరినీ కూడా అనుగ్రహించుగాక.